ఇంటర్రిలేషన్షిప్స్ బిట్వీన్ పారామీటర్స్ ఆఫ్ టూ పోర్ట్ నెట్వర్క్లో మనం ఫస్ట్ ఇంటర్రిలేషన్షిప్ని డిరైవ్ చేస్తున్నాం. ఇక్కడ జెడ్ పారామీటర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హైబ్రిడ్ పారామీటర్స్. సో అంటే జెడ్ పారామీటర్స్ని డిరైవ్ చేయాలి. దేని మీద ఆధారం చేసుకొని? హైబ్రిడ్ పారామీటర్స్ని బేస్ చేసుకొని జెడ్ పారామీటర్స్ని డిరైవ్ చేయాలి. సో ఈ జెడ్ పారామీటర్స్ని కదా మనం డిరైవ్ చేయాల్సింది ఈ హెచ్ పారామీటర్స్ని బేస్ చేసుకొని. అందువల్ల ఈ జెడ్ పారామీటర్స్ అంటే ఫస్ట్ వచ్చినటువంటి పారామీటర్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫస్ట్ వచ్చినటువంటి పారామీటర్స్ ఏ విధంగానూ చేంజ్ అవ్వవు అనమాట. అంటే ఫస్ట్ పారామీటర్స్ ఆల్వేస్ కాన్స్టెంట్, దోస్ ఈక్వేషన్స్ నాట్ చేంజ్, ఓన్లీ యూస్ఫుల్ టు కంపేర్ దోస్ ఈక్వేషన్స్ టు ఏ సెకండ్ పారామీటర్స్. అంటే ఈ జెడ్ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ జెడ్ పారామీటర్స్ మనం ఇక్కడ రాసుకుంటాం. అవి ఫస్ట్ పారామీటర్స్ అనమాట. అందుకు ఈ జెడ్ పారామీటర్స్ అనేది ఫస్ట్ టైం వచ్చింది, హెచ్ పారామీటర్స్ అనేది సెకండ్ టైం వచ్చింది. అందుకే మనం ఇది ఫస్ట్ పారామీటర్స్ అని ఇది సెకండ్ పారామీటర్స్ అని అనుకుంటున్నాం. ఇక్కడ జస్ట్ బ్లైండ్గా గుర్తుపెట్టుకోవడం కోసం, ఈజీగా ఈక్వేషన్స్ డ్రా చేసుకోవడం కోసం. సో అందువల్ల ఈ జెడ్ పారామీటర్స్ ఫస్ట్ పారామీటర్స్ అనుకొని ఆ ఫస్ట్ పారామీటర్స్ని మనం ఇక్కడ రాసుకుంటాం. ఈ ఫస్ట్ ఆల్రెడీ మనకి ఈ పారామీటర్స్ తెలుసు. జెడ్ పారామీటర్స్ నుంచి మనం ఈ పారామీటర్స్ని డిరైవ్ చేసాం. అందుకని మనం 4 ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో జెడ్ పారామీటర్స్, వై పారామీటర్స్, హైబ్రిడ్ పారామీటర్స్, ఏబిసిడి పారామీటర్స్, వీటిని ఎప్పటికీ మర్చిపోకూడదు. ఈక్వేషన్స్ అట్లాగే గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే ఈ ఇంటర్ రిలేషన్షిప్స్ బిట్వీన్ పారామీటర్స్ ఆఫ్ టూ పోర్ట్ నెట్వర్క్ అనేది ఏదైతే ఉందో, ఇందులో 12 ఉన్నాయని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, 12 ఇంటర్ రిలేషన్షిప్స్. ఆ 12 ఇంటర్ రిలేషన్షిప్స్ ఈ 4 పారామీటర్స్ యొక్క ఈక్వేషన్స్ని గుర్తుపెట్టుకుంటే కనుక ఈ 12 ఇంటర్ రిలేషన్షిప్స్ ఈక్వేషన్స్ని ఈజీగా డెరైవ్ చేయొచ్చు అనమాట. దాంట్లోకి వెళ్ళి మనకి ఈ 2 గుర్తుండాలి ఈక్వేషన్స్. జెడ్ పారామీటర్స్ అంటే జెడ్ పారామీటర్స్ ఈక్వేషన్స్ రాసేసుకోవాలి బ్లైండ్గా, ఇంకా అవి అట్లా గుర్తుపెట్టేసుకోవాలన్నమాట. సో అవి v1 = z11 i1 ప్లస్ z12 i2, v2 = z21 i1 ప్లస్ z22 i2. ఈ ఈక్వేషన్స్ అనేవి చేంజ్ అవ్వవు, ఎందుకంటే ఇది ఫస్ట్ వచ్చినటువంటి పారామీటర్స్ కాబట్టి ఇవి కాన్స్టెంట్గా ఉంటాయి అన్నమాట. సెకండ్ టైం వచ్చినటువంటి పారామీటర్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రం చేంజ్ అవుతాయి. ఈ సెకండ్ పారామీటర్స్ని ఈ ఫస్ట్ పారామీటర్స్ తోటే కంపారిజన్ చేసుకుంటాం ఇక్కడ. ఓకేనా? అలా కంపారిజన్ చేసుకున్నప్పుడు నీకేమవుతుందంటే, ఇప్పుడు ఫస్ట్ పారామీటర్ మనం ఇక్కడ రాసుకున్నాము. సెకండ్ పారామీటర్స్ ఏంది ఇక్కడ? హెచ్ పారామీటర్స్. అదే కదా ఈ క్వశ్చన్, ఇది యాక్చువల్ క్వశ్చన్. ఇది జెడ్ పారామీటర్స్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ హైబ్రిడ్ పారామీటర్స్లో మనం డిరైవ్ చేసుకోవాలి అని అడుగుతాం క్వశ్చన్ వాళ్ళు. సో ఇది సెకండ్ టైం వచ్చినటువంటి పారామీటర్స్. ఆ సెకండ్ పారామీటర్స్ హెచ్ పారామీటర్స్ని మనం ఇక్కడ రాసాం. ఓకేనా? సో ఇందులోకి వెళ్ళి మనకేమో ఉన్నాయి, v1 h11 i1 ప్లస్ h12 v2, i2 = h21 i1 ప్లస్ h22 v2 అవుతుంది. ఇందులోకి వెళ్ళి ఇక్కడ ఇంపిడెన్సెస్ ఉంటే ఇక్కడ హైబ్రిడ్ పారామీటర్స్ ఉన్నాయి. ఈ పారామీటర్స్ అనేవి డిఫరెంట్ ఉన్నాయి. ఆ వాటిని మనం ఏ విధంగా చేంజ్ చేయం. మనకి ఏంది కామన్గా ప్రతి ఒక్క ట్రాన్స్మిషన్ లైన్ కావచ్చు, డిస్ట్రిబ్యూషన్ లైన్ కావచ్చు, ఇంకొక లైన్ కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు, ఎలక్ట్రికల్ సిస్టంలో చేంజ్ వచ్చేది మేజర్గా వోల్టేజ్ అండ్ కరెంట్స్లోనే చేంజ్ వస్తాయి. ఇక్కడ వోల్టేజెస్ ఉన్నాయి, ఇక్కడ వోల్టేజెస్ ఉన్నాయి, ఇక్కడ కరెంట్స్ ఉన్నాయి, ఇక్కడ కరెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఈ వోల్టేజ్ అండ్ కరెంట్స్ని మాత్రం మనం కంపారిజన్ చేస్తాము. అందులో ఉన్నటువంటి ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈక్వేషన్ తీసుకున్నాం అనుకో, ఇందులో ఉన్నాయి 1 2 3 అంటే ఒక వోల్టేజ్ 2 కరెంట్స్ ఉన్నాయి. ఇందులో కూడా సేమ్ ఒక వోల్టేజ్ 2 కరెంట్స్ ఉన్నాయి. ఆ విధంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఈక్వేషన్లో ఉన్నటువంటి 3 వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ 3 వాల్యూస్ ఇక్కడ ఉన్నటువంటి హెచ్ పారామీటర్స్లో ఉన్నటువంటి 3 వాల్యూస్ తోటే అవి కంపారిజన్ అవ్వాలన్నమాట. అంటే సేమ్ అవ్వాలి. అప్పుడు మాత్రమే ఆ ఈక్వేషన్ మనం పరిగణలోకి తీసుకుంటాం, అంటే ఎగ్జిస్టెన్సీలోకి తీసుకుంటాం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇది మనం చేంజ్ చేయకూడదు, ఇవి ఆల్వేస్ కాన్స్టెంట్ ఉన్నాయి. వీటితోటి మనం వీటిని కంపారిజన్ చేయాలి. సో ఇందులో 2 ఈక్వేషన్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ తోటే నేను పైన ఉన్నటువంటి 2 ఈక్వేషన్స్ని కంపారిజన్ చేస్తున్నాను. ఇక్కడ v1 ఉందా, ఇక్కడ కూడా v1 ఉంది. ఇక్కడ i1 కరెంట్ ఉందా, ఇక్కడ కూడా i1 కరెంట్ ఉంది. ఇక్కడ v2 వోల్టేజ్ ఉందా, ఇక్కడ v2 వోల్టేజ్ లేదు. అంటే ఈ ఈక్వేషన్ తోటే కంపారిజన్ అవ్వదు. సేమ్ అదే విధంగా ఇదే ఈక్వేషన్ ఇంకొక ఈక్వేషన్ ఉంది కదా పైన ఉన్నటువంటి జెడ్ పారామీటర్, కాన్స్టెంట్ పారామీటర్, దాంతో కంపారిజన్ చేస్తాం. v1 ఉందా,
ఇక్కడ V1 ఉందా ఈ ఈక్వేషన్లో? లేదు. I1 ఉందా? I1 ఉంది. V2 ఉందా? V2 ఉంది. అంటే ఏమవుతుంది, ఇక్కడ 3 పారామీటర్స్ ఉన్నాయి. అంటే V1, I1, I2. ఇక్కడ V2, I1, I2 ఉంది. ఇక్కడ ఒక వోల్టేజ్ 2 కరెంట్స్, ఇక్కడ కూడా ఒక వోల్టేజ్ 2 కరెంట్స్. ఈ మొత్తం 3 వాల్యూస్లోకి వెళ్ళి ఏ ఒక్క ఈక్వేషన్స్లోనూ 3 వాల్యూస్ ఈక్వల్ అవ్వలేదు ఈ థర్డ్ ఈక్వేషన్ తోటే. ఓకేనా? ఇప్పుడు ఫోర్త్ ఈక్వేషన్ని ఈ 2 ఈక్వేషన్స్ తోటే కంపారిజన్ చేయాలి. ఇప్పుడు ఫోర్త్ ఈక్వేషన్లో I2 ఉందా? I2 ఉంది. I1 ఉందా? I1 ఉంది. V2 ఉందా? V2 లేదు. V1 ఉంది. ఇప్పుడు దీంతో ఇది కంపారిజన్ అవ్వట్లేదు. ఇదే ఫోర్త్ ఈక్వేషన్ మళ్ళీ ఈ ఈక్వేషన్స్ తోటి కంపారిజన్ చేస్తాం. I2 ఉందా? I2 ఉంది. I1 ఉందా? I1 ఉంది. V2 ఉందా? V2 ఉంది. అంటే ఈ ఫోర్త్ ఈక్వేషను, ఈ సెకండ్ ఈక్వేషను, ఈ రెండిట్లో ఉన్నటువంటి కరెంట్ అండ్ వోల్టేజెస్ రెండు కూడా మ్యాచ్ అవుతున్నాయి అన్నమాట. అంటే అన్ని వాల్యూస్ ఉన్నాయి. ఈ ఫోర్త్ ఈక్వేషన్లో ఉన్నటువంటి అన్ని కరెంట్స్, వోల్టేజ్, అన్ని కరెంట్స్, వోల్టేజ్, ఈ మూడితోటి కంపారిజన్ అవుతున్నాయి. అంటే ఇక్కడ ఉన్నటువంటి 3 వాల్యూస్ తోటి ఇక్కడ ఉన్నటువంటి 3 వాల్యూస్ కంపారిజన్ అవుతున్నాయి కాబట్టి అన్నమాట. ఓకేనా? సో ఆ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఈ I2 = H21 I1 ప్లస్ H22 V2 అనే ఈక్వేషన్, ఫోర్త్ ఈక్వేషన్, దీంట్లోకి వెళ్ళి ఈ ఈక్వేషన్ చూడండి ఎట్లా ఉందో. సెకండ్ ఈక్వేషన్ ఇవి కంపారిజన్ చేసుకోవడానికే కదా, ఇవి 2 కంపారిజన్ అవుతున్నాయి కాబట్టి ఈ రెండింటిని మనం కంపారిజన్ చేస్తే దీంట్లో V2 ఉంది. V2 = రిమైనింగ్ వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడ కూడా మనం V2 = రిమైనింగ్ కరెంట్స్ని రాసుకోవాలన్నమాట. ఆ విధంగానే రాసుకోవాలి. సో ఆ విధంగా రాసుకుంటే ఏమవుతుంది, ఈ V2ని ఇటు సైడ్ ఉంచి ఈ రిమైనింగ్ టర్మ్ మొత్తాన్ని ఇటు సైడ్ తీసుకురావాలి. అప్పుడు ఏమవుతుంది, H22 V2 = I2 మైనస్ H21 I1 అవుతుంది. ఇక్కడ మనకు కావాల్సిన ఓన్లీ V2నే కదా, V2 మాత్రం ఇటు సైడ్ ఉంచి H22ని కూడా అటు సైడ్ పంపిస్తాం. అప్పుడు ఏమవుతుంది, I2/H22 మైనస్ H21/H22 I1 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు V2 = మైనస్ H21 H22 I1 ప్లస్, అంటే ఇక్కడ I2 I1 వచ్చింది కాబట్టి ముందు నేను I1 రాసుకొని ఆ తర్వాత I2 రాసుకున్నా, ప్లస్ 1/H22 I2 అవుతుంది. ఇది ఫిఫ్త్ ఈక్వేషన్ అనుకుందాం. అంటే మనం ఏదైతే ఇంతకుముందు మనం కంపారిజన్ చేసినప్పుడు ఫోర్త్ ఈక్వేషన్ అండ్ సెకండ్ ఈక్వేషన్ ఇవి 2 కూడా కంపారిజన్ అయ్యాయి. ఓకేనా? ఫస్ట్ పారామీటర్స్ నుంచి సెకండ్ పారామీటర్స్ నుంచి ఈ రెండింటి నుంచి మనం గెయిన్ చేసినటువంటి ఇంకో ఈక్వేషన్ ఏదైతే ఉందో ఆ ఈక్వేషన్ మనం ఫిఫ్త్ ఈక్వేషన్ అనుకున్నాము. ఇప్పుడు ఏం చేయాలి, ఈ ఈక్వేషన్ V2 ఈక్వేషన్ ఏదైతే ఉందో ఈ V2 ఈక్వేషన్ తోటే పైన ఉన్నటువంటి V2 ఈక్వేషన్ మనం కంపారిజన్ చేస్తాం. కానీ ఇది V2నే, ఇది V2నే. ఇందులో ఏమున్నాయి, I1 సమ్ కోఎఫిషియంట్ ఉంది, I2 సమ్ కోఎఫిషియంట్ ఉంది. ఇక్కడ కూడా అంతే, సేమ్ I1 సమ్ కోఎఫిషియంట్ అండ్ I2 సమ్ కోఎఫిషియంట్ ఉంది. దాని నుంచి మనకి ఏమవుతుంది అంటే మనం డిరైవ్ చేయాల్సింది ఏంది, జెడ్ పారామీటర్స్ని డిరైవ్ చేయాలి. అది కూడా దేని బేస్ చేసుకొని, ఇన్ టర్మ్స్ ఆఫ్ హెచ్ పారామీటర్స్. కాబట్టి ఇందులోకి వెళ్ళి మనం వాల్యూస్ని డిరైవ్ చేసామనుకో అప్పుడు ఏమవుతుంది, H21 = ఇక్కడ ఉన్నటువంటి I1 కోఎఫిషియంట్. ఇప్పుడు Z21 × I1 కోఎఫిషియంట్ కదా, ఈ ఫిఫ్త్ ఈక్వేషన్లో ఉన్నటువంటి I1 కోఎఫిషియంట్ ఏదైతే ఉందో అదే Z21 అవుతుంది అనమాట. ఇప్పుడు Z22 × I2 ఉంది కదా, ఇక్కడ I2 కోఎఫిషియంట్ ఏదైతే ఉందో అదే Z22 అవుతుంది. అదే మనం ఇక్కడ రాసాం. కంపేర్ ఈక్వేషన్, ఇక్కడ 4th విత్ ఈక్వేషన్ 5 అని ఇచ్చాను. నేనేం చేశానంటే ఇక్కడ రాసుకునేటప్పుడు ఫస్ట్ హెచ్ పారామీటర్స్ రాసుకొని ఆ తర్వాత జెడ్ పారామీటర్స్ రాసుకున్నాం. కానీ బేసికల్గా చూసినట్లయితే మనం ఫస్ట్ పారామీటర్స్ జెడ్ పారామీటర్స్ రాసుకొని తర్వాత హెచ్ పారామీటర్స్ రాసుకుంటే మనకి ఏమవుతుంది, V2 పారామీటర్ అది, ఇది సెకండ్ ఈక్వేషన్ అవుతుంది. ఓకేనా? సెకండ్ ఈక్వేషన్ కంపేర్ విత్ ఫిఫ్త్ ఈక్వేషన్ అనమాట ఇక్కడ. ఓకేనా? సో దాని ప్రకారం తీసుకున్నట్లయితే Z21 = మైనస్ H21/H22, Z22 = 1/H22 అవుతుంది అనమాట. ఇప్పుడు 2 పారామీటర్స్ వచ్చేసాయి జెడ్ పారామీటర్స్. ఇంకా రిమైనింగ్ 2 పారామీటర్స్ కావాలి కదా మనకి.
ఆ 2 పారామీటర్స్ని ఏం చేస్తామంటే ఏదైతే మనకి ఈ v2 వాల్యూ వచ్చిందో అంటే మనం ఏదైతే చేంజ్ చేసామో దీన్ని వదిలేయాలి. అంటే ఇందులోకి వెళ్ళి h పారామీటర్స్లో దీన్ని యూజ్ చేసేసుకున్నాం ఆల్రెడీ. యూజ్ చేయింది ఏంది ఈ థర్డ్ ఈక్వేషన్. ఇప్పుడు ఈ థర్డ్ ఈక్వేషన్ని మనం యూజ్ చేసుకుంటాం అనమాట. ఎట్లా ఈ ఈక్వేషను ఈ రెండింటిని మనం కంపారిజన్ చేసాము. ఈ కంపారిజన్ చేసినటువంటి ఈ 2 ఈక్వేషన్స్ నుంచి ఈ 5th ఈక్వేషన్ డ్రా చేసాము. అంటే ఏమవుతుంది ఈ ఈక్వేషన్ ఏదైతే ఉందో అంటే కంపారిజన్ అయిందో ఈ 2 ఈక్వేషన్లోని సెకండ్ ఈక్వేషన్ తోటే దీన్ని ఆల్రెడీ యూజ్ చేసేసాం మనం. ఒకటి అయిపోయింది. అంటే ఏదైతే ఇవి 2 చేంజ్ అవ్వు, ఈ 2 కంపారిజన్ చేసుకోవడానికి మాత్రమే యూజ్ అవుతాయి. ఇవి 2 మాత్రమే చేంజ్ అవుతాయి. ఆ చేంజ్ అయిన దాంట్లో 4th ఈక్వేషన్ మనం ఆల్రెడీ చేంజ్ చేసి 5th ఈక్వేషన్గా కన్వర్ట్ చేసాం. ఇంకొక ఈక్వేషన్ మనం యూజ్ చేసుకునే ఈక్వేషన్ ఏముంది, అది థర్డ్ ఈక్వేషన్. ఈ థర్డ్ ఈక్వేషన్లో ఇక్కడ మనం తీసుకొచ్చినటువంటి 5th ఈక్వేషన్ v2 ఈక్వల్ టు ఏదైతే ఉందో ఈక్వేషన్, ఆ v2 ఈక్వేషన్ తీసుకెళ్ళి ఈ థర్డ్ ఈక్వేషన్లో v2 ఏదైతే ఉందో అక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తాం అనమాట. ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది, సబ్స్టిట్యూట్ చేస్తే చూడండి v1 ఈజ్ ఈక్వల్ టు h11 i1 ప్లస్ h12 మైనస్ h21 బై h22 i1 ప్లస్ 1 బై h22 i2 అవుతుంది. అంటే ఇక్కడ 5th ఈక్వేషన్లో ఏదైతే మనం తీసుకొచ్చాం v2 అనేటువంటి వాల్యూ ఏదైతే ఉందో ఈ v2 వాల్యూ మొత్తాన్ని తీసుకొచ్చి ఈ థర్డ్ ఈక్వేషన్లో ఉన్న v2 టర్మ్ ఏదైతే ఉందో అక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. దాని నుంచి ఏమైంది v1 ఈజ్ ఈక్వల్ టు h11 i1 అట్లానే ఉంది, మైనస్ ఇది మైనస్ కాబట్టి మైనస్ h21 h1 బై h12 బై h22 ఇంటూ i1 దెన్ h12 బై h22 ఇంటూ i2. ఓకేనా. దీంట్లోకి వెళ్ళి i1 టర్మ్ మొత్తాన్ని ఒక సైడ్కి తీసుకొచ్చాం. అంటే i1 టర్మ్ ఎక్కడైతే ఉందో ఇందులోనే i1 టైం ఉంది, ఇందులోనే i1 టర్మ్ ఉంది. సో ఇందులో ఉన్నటువంటి i1 టర్మ్ ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని మనము ఇక్కడ కామన్ తీసాం. సో అప్పుడేమైతే h11 ఇక్కడ h22 ఉంది కదా, అది మొత్తానికి h22 అవుతుంది డినామినేటర్. ఓకేనా. ఎల్సిఎం తీసుకుంటే అప్పుడు h11 h22 మైనస్ h12 h21 బై h22 ఇంటూ i1 ప్లస్ h12 బై h22 ఇంటూ i2. ఇది 6th ఈక్వేషన్ అయితే. దీంట్లోకి వెళ్ళి i1 టర్మ్ ఉంది, i2 టర్మ్ ఉంది. ఈ 6th ఈక్వేషన్ని మళ్ళీ ఫస్ట్ ఈక్వేషన్ తోటి కంపారిజన్ చేసుకోవాలి. ఇక్కడ v1 ఉందా, ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్లో కూడా v1 ఉంది. ఈ v1 తోటే ఈ ఫస్ట్ ఈక్వేషన్ తోటే ఈ v1 ఈక్వేషన్ని మనం కంపారిజన్ చేసుకున్నాం 6th ఈక్వేషన్ని. అప్పుడు ఏమవుతుంది i1 ఉంది, ఇక్కడ i2 ఉంది, ఇక్కడ i1 ఉంది, ఇక్కడ i2 ఉంది. వాటి యొక్క కోఎఫిషియెంట్స్ ఏవైతే ఉన్నాయో అవే నీకు ఇక్కడ వచ్చినటువంటి కోఎఫిషియెంట్స్ రిలేషన్ అనమాట, ఇంటర్ రిలేషన్. అంటే ఏమవుతుంది z11 ఈక్వల్ టు ఇది మొత్తం h11 h22 మైనస్ h12 h21 బై h22. ఇంకా ఇందులోనే i1 ఉంది, అందులోనే i1 ఉంది కాబట్టి అది తీసుకోవాలన్నమాట. కోఎఫిషియెంట్స్ మాత్రం వేసుకుంటాం. ఇక్కడ i2 దగ్గర ఉన్నటువంటి కోఎఫిషియెంట్ ఏదైతే ఉందో అదే z12 అవుతుంది అనమాట. అవే ఇక్కడ రాసాం. z11 ఈక్వల్ టు h11 h22 మైనస్ h12 h21 బై h22. z12 ఈక్వల్ టు సేమ్ h12 బై h22 బై h22. సో ఏవైతే మనకి z పారామీటర్స్ వచ్చాయో ఆ z పారామీటర్స్ అన్నీ కూడా z పారామీటర్స్ ఈక్వల్ టు h పారామీటర్స్ అనమాట రిలేషన్. ఓకేనా. ఇది z11 అవుతుంది, ఇది z12 అవుతుంది, ఇది z21 అవుతుంది, ఇది z22 అవుతుంది. అవే z పారామీటర్స్ రిలేషన్ విత్ హైబ్రిడ్ పారామీటర్స్. సో ఇట్స్ మీన్ z పారామీటర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ h పారామీటర్స్.